మార్కాపురం జిల్లా శివరామపురం గ్రామంలో ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు అనే కార్యక్రమంలో భాగంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని చేపట్టారంటూ తెలియజేశారు. ఇక ఒక నెలలో ఒక్కొక్క రెవెన్యూ గ్రామాన్ని తహసీల్దార్ సంబంధిత అధికారులు సందర్శించి రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తారంటూ తెలియజేశారు. అలాగే ప్రతి అర్జీకి రసీదు ఇచ్చి ఆన్లైన్లో అర్జీలు నమోదు చేయించి ఒక నెలలో తప్పులు లేని రెవెన్యూ రికార్డును కూడా తయారు చేయబోతున్నట్టుగా తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవీ బాల చెన్నయ్య, అలాగే ఇతర మండల అధికారులు, సర్వేయర్ సంజీవయ్య, గ్రామ అధికారులు అందరూ కాగితాలే డాక్యుమెంట్ ఎవరు ఇచ్చింది దానికి ఎంపిక ప్రకారంగా ఇంత ఉండాల్సింది ఎక్కింది 5 సెంట్లకే అంతకాడికి ఎక్స్ట్రా వచ్చింది అని ఇచ్చినట్టు. అప్లికేషన్ సర్వీస్ పెట్టమా 1059/4లో ఏమైందమ్మా రిజిస్టర్ కావడం లేదు, దేనికని? ఏమో సార్, అది రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి అమ్మాలంటే అది రిజిస్ట్రేషన్ వేమలకోటలో సార్, కానీ అది మాది అనువంశం సార్, అనువంశం మా ముత్తాతలు కానీ చిన్న పొలం సార్ చూస్తారులేమ్మా. అంటే ఇది శ్రీరామపురం మీరు ఏమనుకోవడం ఎవరెవరికి ఉంది? ఒకరిదొకరు కాకపోతే 40 సెంట్లే ఉంది సార్ ఆల్రెడీ. ఇక 37.5 సెంట్లు అనేది భూమి అంటే ఒకళ్ళకు ఎక్స్ట్రా అంటే అన్నదమ్ములు బాగాలేదు సరి చేయొచ్చు. వర్కులు కానీ ఇతరులు అని ఉన్నాయి కానీ, పోతే పొలం గట్టు సమస్యలు కానీ, బౌండరీల సమస్యలు కానీ, ఇలా ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేయండి. మళ్ళా భవిష్యత్తులో ఆ ఊర్లో ఇటువంటి సమస్య అనేది ఇక మళ్ళా భవిష్యత్తులో రాకూడదు అని ప్రభుత్వం ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు మన శ్రీరామపురం గ్రామానికి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ ఈ గ్రామంలో దగ్గర గతంలో కూడా ఒక 2-3 మీటింగ్లు పెట్టాం. గతంలో వచ్చినటువంటి అర్జీలను కూడా పరిష్కరించాం. ఇంకా కేవలం 20-25% మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 20-25% అనేది మీరు ఈ రోజుకి ఉంచుకుంటే రేపు వచ్చే నెల లోపల మీ యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కరించబడతాయి, మీ సమస్యలన్నీ కూడా క్లోజ్ చేయబడతాయి. అప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ గ్రామంలో పొలం గట్ల సమస్యలు కానీ, కొట్టుకోవటాలు కానీ, తిట్టుకోవటాలు కానీ, నా పొలం వాడు ఆక్యుపై చేశాడు, నా పొలం వీడు ఆక్యుపై చేశాడు, లేదంటే నా గట్టు వీడు కొట్టేశాడు, నా పొలం వీడు కొట్టేశాడు, నా పుస్తకం రెడ్ మార్క్ లో పెట్టించాడు, ఇటువంటి సమస్యలు అనేవి భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా భూ సమస్యలు అనేవి ఈ ఊర్లో రావు. ఈ రకంగా నెలకు ఒక పంచాయతీని తీసుకొని సంవత్సరం లోపల 12 పంచాయతీలు, అంటే ఏ మండలం తీసుకున్నా 12, 16, 17, 18 అంటే 1.5 సంవత్సరం లోపల ఆ యొక్క నియోజకవర్గం మొత్తం కూడా రెవెన్యూ సమస్యలు అనేవి భవిష్యత్తులో ఉండబోవు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఈ యొక్క నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయండి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. మా గవర్నమెంట్ వచ్చినప్పుడు చూసుకుందామని కొందరు, లేదంటే మా గవర్నమెంట్ వచ్చినప్పుడు చూసుకుంటామని ఇంకొందరు, ఇలా కొందరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే మీకు చెప్పేది, ఎవరిని గవర్నమెంట్ వచ్చినా ఎవడి పొలాలు ఒకటి నూకమని కాదు, ఎవడి ఆస్తులు ఇంకొకటి నూకమని కాదు. అలా నూకేదానికి ఈసారి అయితే అసలు ఒప్పుకోం. పోయినసారి అయితే మేము అధికారులకు ఎన్ని చెప్పినా ఆ రోజు వాళ్ళు ఇనలేదు. చెయ్యొద్దయ్యా, మీరు ఈ రకంగా చేస్తే నష్టపోతారన్న కూడా పట్టించుకోలేదు. అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు చెప్పారని చెప్పి అన్ని ఇష్టారాజ్యంగా చేసేశారు. లాస్ట్ కు శిక్ష వాళ్ళు అనుభవించారు. జీవితంలో మచ్చ వాళ్ళు వేయించుకున్నారు. మేము అలాంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. ఎవడి పొలం కూడా రాసియండి అని కానీ, వాడి ఆస్తిని కబ్జా చేస్తారు చూస్తూ ఊరుకున్నామని కానీ, లేకుంటే వాడు చెప్పిండు కాబట్టి వీడి పొలాన్ని రెడ్ మార్క్ లో పెట్టించండి అని చెప్పడం కానీ, ఇటువంటి ఏదో పనులు మేము చేయం.